on cash. Take Java. Yes. Stupid! What is time? Why do you late? Every minute is precious for Jackal. You know how painful it is? How painful? Show me. Dollars or pounds? I'll show you. Come on. Show me. Show me, I say. Come on, show. Quick! Oh. Just wait. You want to shoot me? Come on. Shoot! Shoot! Shoot, I say! Oh! No. Just wait. Yes. Come on! Yeah. Yes. I don't need you. Ah! Down the side. Down the side. Down the side, I say. Hands up. Ah. ఒరే సచ్చా నేను చచ్చాను రోయ్ బాబు ఇంటికి తప్పుతాడు Clothing, designed by Vamsi. Ladies and gentlemen, Ansat Australia has been sponsoring the South Asian Designer Show for quite some time now. We have many talented designers taking part tonight. And now, it is time for me to announce the winner. Vamsi. స్నేహ విషయం తెలిసి నేను డెసిషన్ తీసుకున్నాను. నీ పర్మిషన్ లేకుండా పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. పూల
వేడి పెంచక ఎడిపించక ఇడు పంచి ఊరటించరాదా అయితే పద ఓ సంపద తీసేదని బాధ కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది కన్ను చూపు జారి పడ్డదే వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది ఈడా పద తీరేదెలా ఏదోటి చెయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది లెక్క చెయ్య మాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా అడగన ఒక బహుమతి నువ్వు చీపాడు అనుకుంటే కయ్యానికే తయారై సయ్యాట సయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది వేడి పెంచక ఎడిపించక ఎడు పంచి ఊరడించరాదా అయితే పద ఓ సంపద తీసేదని బాధ బుజ్జి అందులోకి పెట్టు రే పాస్పోర్ట్లు ఇవ్వండి శిల్పేంటి ఇంకా రాలేదు ఎందుకు రాదు నీతో పాటు ఇండియాకే కాదు పెళ్లిపెట్ల మీద ఎగిరి కూర్చుంటుంది అదిగో మాటల్లోనే వచ్చేసింది ఏంటి శిల్ప లేట్ అయిందేంటి డాడీకి ఫోన్ చేసి వచ్చేసి సరే పాస్పోర్ట్ లగేజ్ అక్కడ పెట్టు ఓకే స్నేహ పాస్పోర్ట్ లేదేంటి స్నేహ స్నేహ నీ పాస్పోర్ట్ నేను ఇండియా రావడం లేదు వంశీ సెండ్ ఆఫ్కి వచ్చాను జోకుల తర్వాత కానీ పాస్పోర్ట్ లేదు వంశీ నేను నిజంగానే రావడం లేదు ఏ ఎందుకని ఇండియా వస్తే ఏముంటుంది ఎంతో మంది మోడల్స్ లో నేను ఒకదాన్ని ఇక్కడైతే ఇండియన్ మోడల్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది అందుకని మమ్మల్ని వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతానంటావా ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలిగా వంశీ నేను లేకపోయినా నాకంటే బెటర్ పర్సన్స్ నీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు కానీ నువ్వు నా డియరెస్ట్ ఫ్రెండ్వి ఎక్కడున్నా ఎప్పుడైనా సరే నేను నీ డియరెస్ట్ ఫ్రెండ్ని ఐ నో ఇట్ అయినా మీ వాళ్ళందరూ ఇండియా వాళ్ళకి ఫోన్లో చెప్పేశాను ఇక్కడే సిడ్నీలో మా అంకల్ ఇంట్లో ఉంటాను పదండి పదండి బోర్డింగ్ టైం అవుతుంది శిల్ప నేను ఇండియా రావడం లేదు ఇక నుంచి మా వంశీ నువ్వే చూసుకోవాలి అదేంటి పర్మనెంట్ గా ఇండియా రావా వస్తాను మీ పెళ్లికి వస్తాను మీకు టైం అవుతుంది పదండి పదండి త్వరగా రాకుండా మేము నాకు బాగా ఆకలిస్తుంది నేను త్వరగా వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి మీకు ఫ్లైట్ టైం అవుతుందిగా వెళ్ళండి బాయ్ బెస్ట్ ఆఫ్ లక్ వంశీ
ఓ మై గాడ్, ఎప్పుడు లేనిది ఈవేళ ఇంత లేట్ అవ్వాలా? బేబీని ఎప్పుడు చూద్దామని అనుకుంటుంటే. డాడీ డాడీ ఓ బేబీ. మమ్మీ బాగున్నావమ్మా శిల్ప? ఏ డాడీ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు? నేను మీతో మాట్లాడినంతే. ఓహో, తప్పు మాది కాదమ్మా, విమానందే. అవునమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2 గంటలు లేట్ అని చెప్పారు. అరే నేను కనుక్కోమన్నది సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే నువ్వు ఎయిర్ ఇండియా టైం కనుక్కుంటావా? ఏదైనా విమానమే కదండి. షటప్. మాటతో చెప్తకూడదు. బేబీ, ఇప్పుడు అసలు సంగతి తెలిసింది కదా? డాడీ మీద కోపం పోయిందా? లేదంటే చెప్పు. నో డాడీ ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు మమ్మీ ఎయిర్పోర్ట్ కి వస్తారేమో, మీకు వంశీని పరిచయం చేద్దాం అనుకున్నా. వంశీ ఎవరతను? ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్? అవును డాడీ, మొన్న ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు. ఓ, నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలియకుండా పార్వతి, బేబీ నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? రేపోసారి అతన్ని మన హోటల్లో నన్ను కలవమని చెప్పు. డాడీ యు ఆర్ గ్రేట్. ఐ లవ్ యు.